శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, ఆత్మజ్ఞానములో అన్ని రకములుగా ముందుకు వెళ్ళిన మాకు ఏమీ అర్థం కానట్లుగా ఉన్నది, ఇంకా ఏమి చేయాలో వివరముగా మాకు తెలియజేయగలరు? ఇదండి ప్రశ్న. ఆత్మజ్ఞానములో అన్ని రకములుగా ముందుకు వెళ్ళిన మాకు ఏమీ అర్థం కానట్లుగా ఉన్నది, ఇంకా ఏమి చేయాలో తెలియచేయగలరు? అంటే మనం రోజు ఆత్మజ్ఞాన శీర్షికలు, అంటే ఏదో ఒక విధంగా ఆత్మజ్ఞాన సంబంధిత, అంటే మన స్వీయ శరీరానికి సంబంధించిన, మనసుకు సంబంధించిన, ప్రాణశక్తికి సంబంధించిన, మొత్తం విశ్వశక్తికి సంబంధించిన దానినే ఆత్మశక్తి అని మహాత్ములు పేరు పెట్టారు. దానినే ఆత్మజ్ఞానము అని చెప్పుకుంటున్నాం. అలా చెప్పుకుంటున్నప్పుడు అంటే వింటున్న వారికి, లేదా అటువంటి పుస్తకాలు చదువుకున్న వాళ్ళకి, రెగ్యులర్గా చదువుతూ వింటున్న వాళ్ళకి అది అంతా అర్థమైపోయినట్టుగా అనిపిస్తుంది. నేను అందులోనే ఉన్నాను అని అనిపిస్తుంది. అది నిజమే, అనిపించడం నిజమే, అర్థం అయ్యింది. అర్థం అవ్వటం వచ్చేయటం కాదు. ఇక్కడ విషయం తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానములో అన్ని రకములుగా ముందుకు వెళ్ళిన మాకు, ఇక్కడ అన్ని రకములుగా ముందుకు వెళ్ళిన మాకు అన్నప్పుడు అన్ని రకములుగా మనకు అర్థమవుతుంది, అంతే, అర్థమైంది. అది అర్థం అవటం అంటే ఏంటి? భాష రూపంలో ఎవరో చెబితే, అంటే ఎవరో చదవటం ద్వారానో లేదా పుస్తకాలు చదవటం ద్వారానో ఆత్మజ్ఞాన సంబంధిత విషయ సేకరణ జరిగింది. విషయాలు సేకరించుకుని తనలో భద్రపరుచుకున్నాం, అంతే. మనకు మామూలుగా మన జీవితంలో జీవించేటప్పుడు మనం చేసే పనులన్నీ మనకు తనలో గుర్తుంటాయి, జ్ఞాపకాలుగా ఉంటాయి. మన శరీరమే గ్రహణ శక్తి కలిగిన శరీరము. మన శరీరానికి ఒక గ్రహణ శక్తి ఉంది. ఆ గ్రహణ శక్తితో పంచేంద్రియాల ద్వారా మొత్తం గ్రహిస్తూ ఉంటాం. అవన్నీ లోపల జ్ఞాపకాలుగా మిగిలిపోతూ ఉంటాయి. అలా ఇప్పుడు ఆత్మజ్ఞానం అనే విషయం కూడా మనం రోజు వింటున్నాం లేదా చదువుకుంటున్నాం. అది కూడా లోపల తలలో ఉంది, అంతే. ఎలా ఉంది? జ్ఞాపకంగా ఉంది. అదంతా జ్ఞాపకంగా ఉంది. అది ఆచరణాత్మకంగా రావాలి. ఇప్పుడు ఆత్మజ్ఞానంలో చాలా సింపుల్ విషయం ఏంటంటే, ఆత్మజ్ఞానంలో ఒకే ఒక్క లైన్ స్టేట్మెంట్ ఏంటంటే, నేను అనంత ఆత్మశక్తిని, ఈ శరీరము నేను కాదు. అంటే ఈ శరీరము మాత్రమే నేను కాదని అన్నప్పుడు, ఈ శరీరము నేను కాదు, నేను అనంత ఆత్మశక్తిని అనే భావన దృఢపడుతుంది. 100కి 100 పాళ్ళు ఉంటుంది. అప్పుడు నేను శక్తిని అనే భావనలోకి వెళ్ళిపోయినప్పుడు ఒక నిశ్చలత, ఒక స్థిరత, మనిషిలో ఒక స్థిత ప్రజ్ఞత వచ్చేస్తాయి. తోచటం, తొయ్యకపోవటం, ఏమీ తోచనట్టు ఉండటం, ఏదో తెలియనట్టు ఉండటం ఉండదు అసలు. ఎందుకనంటే అది శరీర భావనలో ఉండేది. శరీరానికి కాలం ఉంది, సమయం ఉంది, మనుషులు ఉన్నారు, ప్రపంచం ఉంది, ఆకలి దొప్పులు ఉన్నాయి. మొత్తం ఇవన్నీ శరీర భావాలు. మంచి గుణాలు, చెడ్డ గుణాలు, అహంకారం, తోచటం, తోచకపోవటం, అవి కావాలి, ఇవి వద్దు, అది ఇష్టం, ఇది అయిష్టం, ఇవన్నీ శరీర భావాలు. అవి శరీరానికి సంబంధించినవి. అవి నేను శరీరము అన్న భావనలో ఉంటాయి. నేను అనంత ఆత్మశక్తిని అన్నప్పుడు అది కాల పరిధి కూడా దాటేసింది. అన్నీ ఆ అనంత ఆత్మశక్తి లోపల ఉన్నాయి, బయట లేవు. అదే సర్వవ్యాపక ఆకాశ స్థితి. అసలు ఏ ఆలోచన లేదు, ఏ దుఃఖము లేదు, ఏ బాధ లేదు, అసలు ఏ ఆలోచన లేదు. ఇప్పుడు ప్రశాంతంగా కూర్చున్నామండి, ఎవరు కూర్చుని చింత లేదు, మన కూర్చుని చింత లేదు, అసలు ఏ ఆలోచన లేదు. ఒకసారి ఎలా ఉంటుందో ఊహించుకోండి. అసలు ఆలోచనే లేదు. అసలు ఆలోచనే లేనప్పుడు, ఏ ఆలోచన లేని ఒక నిశ్చలత్వం ఉన్నప్పుడు ఏమీ అర్థం కానట్టుగా, ఏమీ తోచనట్టుగా అనిపించేదంతా కూడా శరీరానికి సంబంధించింది. ఆత్మజ్ఞానంలో అన్ని రకాలుగా ముందుకు వెళ్ళామా అన్నది మనం వింటున్నవి మనకు అర్థమైనట్టు అనిపిస్తుంది. ఇలా చాలా మంది పాపం
మాకు అది తెలిసిపోయింది, మాకు అది వచ్చేసిందని అనుకుంటూ ఉంటారు. చాలామంది, అనేక మంది మహాత్ములు ఉన్న రోజుల్లో కూడా వాళ్ళని అనుకరించి వాళ్ళలా వేషధారణలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు మీకు కృష్ణ భగవానుడు ఉన్న రోజుల్లోనే తీసుకుంటే సేమ్ కృష్ణుడిలాని ఇంకొక అతను నెమల పించము ఇవన్నీ పెట్టుకొని తిరుగుతూ ఉండేవాడు, డూప్లికేట్ కృష్ణుడు. అసలు కృష్ణుడిని నేనేం చెబుతూ ఉండేవాడు అందరికి. అంటే అలా ఎవరన్నా ఏదన్నా, ఇప్పుడు ఒక రమణ మహర్షి ఉన్నారు, ఆయన గోచి పెట్టు కూర్చుంటే ఆయన ఉన్న కాలంలో ఎంతో మంది అసలు ఆయనకే గురువులు అని, మేము ఆయన లాంటి వాళ్ళమైనా అలా గోచీలు పెట్టుకు ఆ చుట్టూ తిరిగి ప్రజల్ని ఆకర్షిద్దామని ప్రయత్నించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలా అనేక మంది నిజమైనటువంటి మహాత్ములు ఆ స్థితిని పొందిన వాళ్ళు ఉంటే ఆ స్థితిని డూప్లికేటింగ్ చేసి, అంటే వాళ్ళలా వేషధారణ చేసుకొని వాళ్ళలా ఉండి వాళ్ళకే మేము గురువులు ఇవన్నీ నేర్పామని, అసలు రమణ మహర్షికి ఇవన్నీ నేనే నేర్పానని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. ఆయన మా శిష్యుడని అక్కడ ఉన్నటువంటి సాధువులు మహాత్ములు. తర్వాత ఆయన అనుకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఎంతో మందికి, అలా షిరిడి సాయిబాబా వారి జీవిత చరిత్రలో కూడా వస్తుంది. ఈయనకి ఇవన్నీ నేనే నేర్పానని జవహరాలి అనేటువంటి ఒక గురువు వస్తాడు. నేనే ఈయన గురువుని, ఈయనకి ఇవన్నీ నేర్పింది నేనే, ఈయన ఇలా ఉండడానికి కారణం నేనే అని చెబితే షిరిడి సాయిబాబా వారు దాన్ని ఒప్పుకొని మారు మాట్లాడకుండా ఆయనతో వెళ్ళిపోతారు. షిరిడి నుంచి ఆయన తీసుకెళ్ళిపోయాడు కూడా. ఆయన అసలు ఏం మాట్లాడలే, ఎక్కడుంటే ఏమైంది, ఆయన గురువేనా అంటే అన్నాడు. ఎవరైనా గురువే, ఏముంది అందులో, 4 మంచి మాటలు చెప్పి ఎవరైనా గురువు. నాకు గురుత్వం కావాలి అనుకునేది ఒక మానసిక వ్యాధి. ఇప్పుడు శిష్యుడు అనుకునేది ఎవరు అంటే శిష్యుడు లేడు, గురువు లేడు. తెలిసి చెప్పేవాడిని, ఇతనికి తెలుసు అన్నప్పుడు దానికి ఒక పేరు పెట్టాం. ఇప్పుడు జాంకాయకి ఒక పేరు ఉంది, కుర్చీకి ఒక పేరు ఉంది. అలా ప్రతిదానికి ఒక పేరు, ఒక స్థితికి ఒక పేరు పెట్టుకున్నాం. ఒకదాన్ని సముద్రం అన్నాం, ఒకదాన్ని నది అన్నాం, ఒకదాన్ని వర్షం అన్నాం, ఒకదాన్ని చినుకు అన్నాం. అలా మనుషుల పేర్లు పెట్టుకున్నాం. ఐడెంటిఫికేషన్. ఆ ఐడెంటిఫికేషన్లో సత్యముగా తెలిసి చెబుతున్న వాళ్ళని గురువు అన్నారు. అది ఆ స్థితి పేరు, మనిషి పేరు కాదు. అది మనిషికి ఆపాదించదు, జ్ఞానం పేరు. అది జ్ఞానము చెప్పబడుతున్నప్పుడు, దానిని ఇంకొక వ్యక్తి అర్థం చేసుకుంటున్నప్పుడు, ఆ చెప్పబడుతున్న స్థితి అంటే ఎదుట వారికి అర్థమయ్యేలా ఉపయోగపడేలా చెప్పబడుతున్న స్థితి పేరు గురువు. అదే జ్ఞానం రిసీవ్ చేసుకుంటూ అర్థం చేసుకుంటున్నప్పుడు, అంటే తెలియని వ్యక్తి తెలుసుకుంటున్నప్పుడు ఆ స్థితి పేరు శిష్యుడు. ఇక్కడ 2 పేర్లు జ్ఞానాన్ని, మనుషులు కాదు. అయితే అది ఎప్పుడు మనుషులే ఉంటారు అక్కడ. ఇప్పుడు ప్రధానమంత్రి పోస్టు అక్కడ ఎవరు కూర్చున్నా దాన్ని ప్రధానమంత్రి అంటారు. ఈ 5 ఏళ్ళు ఉంటారు, వెళ్ళిపోతారు, మళ్ళీ ఇంకొకళ్ళు వస్తారు. మధ్యలో గవర్నమెంట్ని ఎవరో పడగొట్టకుండా ఉంటాయి. అలాగే ప్రధానమంత్రి, సీఎం, ముఖ్యమంత్రి, రాష్ట్రపతులు వీళ్ళందరూ ఏంటి, కుర్చీల పేర్లు అయ్యి, మనుషుల పేర్లు కాదు. మనుషులకి సపరేట్ పేర్లు ఉన్నాయి. అలాగే గురువులకి, శిష్యులకి అందరికీ సపరేట్ పేర్లు ఉంటాయి. అవి ఆ స్థితుల పేర్లు. మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వినటం వచ్చేయటం కాదు. విన్న స్థితిని నిత్య సాధన చేసుకోవాలి. అంటే నిత్య సాధన ఎలా చేయాలండి? అదే ఇప్పుడు వారు అడిగింది. అన్ని రకములుగా ముందుకు వెళ్ళిన మాకు అంటే మొత్తం వారు పాపం ఎప్పటి నుంచో ఈ శీర్షికలు వింటున్నారు. మీరు గమనించుంటే ఈ శీర్షికలు చెబుతున్న నేను ప్రతి శీర్షికలోనూ ఇంచుమించు ఎక్కడన్నా మిస్ అయ్యానేమో తెలియదు కానీ ప్రతి శీర్షికలోనూ చివరిలో ఇవన్నీ నా సొంత అభిప్రాయాలు, నాకు తెలిసినవి చెప్పాను, ఇవి నా సొంత విశ్లేషణలు, నేను సామాన్యుడనే అని చెబుతూ ఉంటాను. దానికి కారణం ఏంటంటే నిజంగా నేను సామాన్యుడినే, అది నాకు అనుభవం అవ్వలేదు. నేను చెబుతున్నది పుస్తక జ్ఞానం, నేను చెబుతున్నది వినికిడి జ్ఞానం, నేను చెబుతున్నది జీవితంలో ప్రయత్నించుకుంటూ ఆచరించుకుంటూ విద్యార్థి దశలో ప్రయత్న దశలో చెబుతున్న జ్ఞానం. నాకు ఆత్మానుభూతి కలగలేదు. చక్కగా చెబుతున్నాను. నాకు ఆత్మానుభూతి కలిగితే ఒకవేళ ఏమవుతుంది అంటే నేను చెప్పను, అసలు ఫస్ట్ ముందు చెప్పడం మానేస్తాను. ఆత్మానుభవం పొందిన ఎవరైనా చెప్పటమో మానేస్తారు, అడగటమో మానేస్తారు. ఎందుకంటే సంపూర్ణత్వము అనేది సృష్టిలో ఏదైనా ఉంటే అది ఇంకదే, ఇంకేం లేదు. సంపూర్ణతను పొందిన వాడికి ఒక అనంత సర్వవ్యాపక ఆకాశ స్థితి వస్తుంది. మానసిక స్థితి, శరీరపరంగా కాదు.
అంటే తనకు అన్నీ ఉన్నట్టుగా, ఏ లోటు లేనట్టుగా, సర్వము తానే అయినట్టుగా ఉన్న భావన లోపల ఉంటుంది. అదేంటండి మొత్తం నేనే అయిపోయిన భావన ఉంటే ఎలా జీవిస్తామండి? మరి శరీరం తెలుస్తుంది, అన్నాలు తింటున్నారు కదా, అన్నాలు తింటలేదా, కాలకృత్యాలు తీర్చుకోవట్లేదు, ఇవన్నీ కూడా మీరే చెప్పారు. నేను అనేక శీర్షికలు నేనే చెప్పాను. జీవన్ముక్తులైనా శరీరంతో ఉన్నప్పుడు ఇవన్నీ చేయాల్సిందే. అయితే భావన ఉన్నప్పుడు ఒకసారి ఆలోచించండి, మొత్తము నేనే, అనంతము నేనే అన్న భావన ఒకసారి లోపల స్థిరంగా ఉన్నప్పుడు, నాకు భిన్నంగా ఏమీ లేవు అనే భావన ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పాలని, అడగాలని, అసలు వినాలని ఎందుకు అనిపిస్తుంది? అది నాకు భిన్నంగా ఏదన్నా ఉంటే చెప్పాలనిపిస్తుంది, నాకు భిన్నంగా ఏదన్నా ఉంటే అడగాలి, తెలుసుకోవాలనిపిస్తుంది. అనంత ఆత్మస్థితి అన్నప్పుడు, మోక్షము అన్నప్పుడు, లేదా బ్రహ్మము అన్నప్పుడు, లేదా ఆత్మ అన్నప్పుడు, దాన్ని అనేక పేర్లతో పిలిచారు. ముక్తి అన్నప్పుడు ఒకటే స్థితి. అది ఏంటి అంటే సర్వము నేనే, నాకు భిన్నంగా ఏమీ లేదు అనేటువంటి భావన స్థిరముగా, సర్వముగా ఉంటుంది. అప్పుడు అసలు అడగాలి, కావాలి, చెయ్యాలి, పొందాలి ఇవేమి అనిపించవు కదా. క్రియలు అవన్నీ దేహభావనలు అనిపిస్తాయి, భిన్నత్వంలో ఉంటాయి. దేహభావనకి భిన్నత్వం ఉంటుంది. అప్పుడు మనకు ప్రప్రథమంగా వచ్చే సందేహం ఏంటంటే, అంటే ఆ స్థితిని మనం పొందలేదు కాబట్టి. పొందిన వాళ్ళకి సందేహాలు ఉండవు, పొందలేదు కాబట్టి మనకు వచ్చిన సందేహం ఏంటంటే, మరి శరీరంతో ఉండే ఆ స్థితిని పొందిన జీవన్ముక్తులైనా, ఆ స్థితిని పొంది శరీరంతో జీవిస్తున్న వాళ్ళని జీవన్ముక్తులు అంటారు. జీవన్ముక్తులైనా వాళ్ళని, అంటే ఆ స్థితిని పొందినాక వాళ్ళకి ఎలా ఉంటుంది? ఏకత్వ భావన ఉంటుంది. మరి శరీరం ఉంది కదండి, తింటున్నారుగా, తిరుగుతున్నారుగా, నిద్రపోతున్నారుగా, లెగుస్తున్నారుగా అంటే ఖచ్చితంగా ఉంది. అవి కూడా అన్ని తెలుస్తాయి, అవేం తెలియకుండా పోవు. కానీ మొత్తము అనంతము నేనే అన్న ఏకభావన ఉంటుంది, ఉండి దానిలోనే శరీర భావన తెలుస్తూ ఉంటుంది. ఇది ఎలా అంటే, ఇది మనకు నిత్య జీవితంలో కూడా ఉంది. ఇప్పుడు మనమేంటి, వ్యక్తిగతంగా నేను పలానా మనిషిని, మన శరీరం మనకుంది, నాకు భార్య ఉంది, నాకు తండ్రి ఉన్నాడు, నాకు తల్లి ఉంది, నాకు కూతురు ఉంది, నాకు కొడుకు ఉన్నాడు, నాకు సంపదలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఇలా నాకున్నవి అనేవన్నీ ఒక పుస్తకంలో రాయండి. ఎన్ని ఉంటాయో. ఏంటి మీకు నాకు అని గుర్తున్నవన్నీ రాసేయండి. ఏం గుర్తుంటే అవన్నీ రాసేయండి. లక్షలు కాదు, కోట్లు ఉంటాయి. పెన్నీసు గుండె కాడి నుంచి అన్నీ రాయండి మీకు గుర్తున్నాను. నేను మనిషిని అనే మూలభావంలో, నాది శరీరం అనే మూలభావంలోంచి ఇన్ని నావి అని పెట్టుకొని జీవిస్తున్నారుగా మీరు. ఎలా జీవిస్తున్నారు? దేని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో దాంతో అలా ఉంటున్నారు. బేసిక్లో మూలంలో ఎవరు? నేను ఈ శరీరం, ఇది సహజం మనిషికి. కానీ నేను ఈ శరీరమే అన్న నా తండ్రి అంటే నాకు సంబంధించిన తండ్రి, కాబట్టి నా తండ్రితో ఎలా ఉండాలో అలా ఉంటా. నా తల్లి నాకు సంబంధించిన తల్లి, కాబట్టి నా తల్లితో ఎలా ఉండాలో అలా ఉంటా. మళ్ళీ ఎక్కడికక్కడ ఆ పోర్షన్ మారిపోతుంది చూడండి, యాక్షన్. నా కొడుకుతో ఎలా ఉండాలో అలా ఉంటా, నా భార్యతో ఎలా ఉండాలో అలా ఉంటా, నా వాహనాలతో ఎలా ఉండాలో అలా ఉంటా, నా సంపదలతో ఎలా ఉండాలో అలా ఉంటా, నాకు తెలియని ఈ ప్రపంచంతో నాకు అవసరమైనప్పుడు తారసపడిన వాళ్ళతో ఎలా ఉండాలో అలా ఉంటా. కానీ బేసిక్గా నేను ఎవరిని? ఈ శరీరము నేను. ఇది మరి బేసిక్ భావన. అలాగే అనంత ఆత్మను నేను అనేటువంటిది మూల భావనగా ఉంటుంది, బేసిక్ భావనగా ఉంటుంది. అది చెక్కు చెదరక స్థిరపడిపోయి ఉంటుంది. మనకిలా ఈ శరీరము నేనని స్థిరపడిపోయి ఉండి ఒక్కొక్కసారి భార్యతో గొడవ పడతాం, భర్తతో గొడవ పడతాం. ఏ సంబంధ బాంధవ్యాలైతే నావనుకొని అన్యోన్యంగా ఉంటూ, ఏవైతే నా సంపదలు నావనుకొని జాగ్రత్తగా దాచుకుంటున్నాం, ఒక్కొక్క సందర్భంలో వాటితోనే ఘర్షణ వస్తుంది, విభేదం వస్తుంది, విరోధం వస్తుంది, అన్నీ వస్తాయి. అప్పుడు ఎవరు ముఖ్యం అవుతారు? నాకు నేనే ముఖ్యం అవుతాను. ఇప్పుడు వీళ్ళందరూ నాకు ఎందుకు ముఖ్యం అంటే, నాది గనుక, నావి గనుక, నావారు గనుక, దాని వలన నేను అనే నా మూలం ఈ శరీరం ఆనందపడుతూ సుఖపడుతుంది కనుక. నేను ఈ శరీరం అనే మూల భావానికి దెబ్బ తగులుతుంటే మిగిలిన భావాలన్నింటినీ వదిలేసే ప్రయత్నం చేస్తాను, అవసరమైతే వాటితో ఘర్షణ పడతాను. ఇది శరీరపరమైన విషయం. అందుకే శరీరపరంగా ప్రపంచంలో ఎప్పుడూ విభేదాలు ఉంటాయి, విరోధాలు ఉంటాయి, ఘర్షణలు ఉంటాయి. ఎందుకని అది శరీరం, పరిమిత భావన అంతే. దానికి మూలం నేనే. నేను ఈ శరీరం అనే మూలంలోంచి తన అనుకూలతలు వెతుక్కుంటూ ప్రయాణిస్తూ ఉంటుంది. అది
అనుకూలతలన్నీ తనవిగా తీసుకుంటుంది, వ్యతిరేకతలన్నీ వాళ్ళు తన వాళ్ళైనా వ్యతిరేకంగా తీసుకుంటుంది. కాబట్టి ఎప్పుడు ప్రేమలో ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, స్నేహాలు ఉంటాయి, విరోధాలు ఉంటాయి. ఇది సహజం. సృష్టిలో ఇది మార్చడం కుదరదు. అందుకే సృష్టిలో ఎప్పుడూ సుఖదుఖాలు కలిసి ఉంటాయి. ద్వంద్వత్వం అది ఎందుకు? శరీర భావనలో భిన్నత్వం కనపడుతుంది కనుక. ఇలా నేను శరీరము అనే భావనలో సాగుతున్న మనిషికి యథార్థ సత్యము తెలిసినప్పుడు నేను అనంత ఆత్మశక్తిని అని, శక్తి సృష్టి మొత్తంగా ఒకటిగానే ఉంది. అదే ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు. అది తెలిసినప్పుడు మూలంలో ఏమైపోయిందంటే ఇప్పుడు నేను అనంత ఆత్మశక్తిని అనే మూల భావన వచ్చింది. నేను ఈ శరీరం అనే మూల భావనలోంచి ఎలా పనిచేస్తున్నామో ఆ భావనలోంచి నా భార్య, నా భర్త, నా తల్లి, నా తండ్రి, నా బిడ్డలు, నా సంపదలు, నా వృత్తి వ్యాపార ఉద్యోగాలు, నాకు సంబంధించినవన్నీ లేదా ప్రాపంచిక విషయాలు ఏవైనా సరే మూల భావనలోంచి, నేను ఈ శరీరం అనే మూల భావనలోంచి ఎలా కలుస్తున్నానో ఇతరులతో కానీ, ఇతర విషయాలతో కానీ, ప్రపంచంతో కానీ, ఆ కలిసినప్పుడు ఒకే రకంగా ప్రవర్తించను. నేను కలిసిన మనిషిని బట్టి, విషయాన్ని బట్టి, పరిస్థితిని బట్టి దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తాను. నా మూలం అలా మారుతూ ఉంటుంది. కానీ మూలంలో నేను ఈ శరీరం అనేది మారదు. ఎలా ఉంటానో అలాగే నేను అనంత ఆత్మశక్తిని అనేది మూలంగా ఉంటుంది అక్కడ. అది అర్థమైతే ఇప్పుడు ఆత్మజ్ఞానంలో అన్ని రకాలుగా ముందుకు వెళ్ళాము అంటే, ముందుకు వెళ్ళటం అంటే మనం తెలుసుకున్న విషయాలను ముందుకు వెళ్ళాము అనుకుంటున్నాం. తెలియటం వేరు, అనుభవం వేరు. తెలియటం అనేది ఊరికిన జ్ఞానం తెలిసిందంటే, వింటూ ఉంటే రోజు తెలుస్తూనే ఉంటుంది. అలా ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. పరిస్థితులన్నీ అలా సమకూరి సాగిపోతూ వెళ్తూ ఉంటే ఏదో అన్ని జరిగిపోతున్నట్టుగా మనకు అర్థమైపోయినట్టుగా అనిపిస్తుంది. కానీ వ్యతిరేకతలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శరీర భావాలు వచ్చినప్పుడు, ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు, అంటే ఈ వింటున్న కాసేపు కాక మిగిలిన సమయాలలో శరీర భావన వచ్చి మనకి ఆ గందరగోళంలో అర్థం కానట్టు, తోచనట్టు, ఏం చేయాలో తెలియనట్టు, అసలు నాకేం అర్థమైంది అన్నట్టు, ఇదంతా నిజమా కాదా అన్నట్టు ఇలా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకని? మనం శరీర భావంలోనే ఉన్నాం. మనకు ఆత్మానుభూతి కలగలేదు. ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకున్నాం. తెలుసుకోవటం అంటే ఏంటి? వినటమే. అనుభూతి, అనుభవం అంటే ఏంటి? అది మనం అయిపోవటం. తెలుసుకోవటం, వినటం. అనుభవం అంటే అది మనం అయిపోవటం. ఇప్పుడు నేను ఈ శరీరము అని మూల భావన ఎలా ఉందో అలా నేను అనంత ఆత్మశక్తిని మూల భావనగా ఉంటుంది. ఆ మూల భావనలోంచి పనిచేస్తూ ఉంటారు, అన్ని చేస్తుంటారు. కానీ మూలభావం చెక్కు చెదరదు. మూలభావం చెక్కు చెదరనప్పుడు, నేను ఈ శరీరము అనుకున్నప్పుడు, పనిచేస్తున్నప్పుడు, మనం ఎక్కడ ఎవరితో కలిసినా, ఎందులోకి వెళ్ళినా, ప్రపంచంలో ఏ పనిలోకి వెళ్ళినా నేను ఈ శరీరము అనేటువంటి నాకు అనుకూలమైన పనులు చేసుకుంటూ ఉంటాను. సహజం అది. మరి వ్యతిరేకతలు ఎక్కడొస్తాయంటే, నేను చేసుకునే అనుకూలమైన పనుల్లో ఎక్కడైతే నాకు అనుకూలత రావటం లేదో అక్కడ వ్యతిరేకత వస్తుంది, విరోధం వస్తుంది, వైరుధ్యం వస్తుంది. అంటే నా అనుకూలత తగ్గించోట లేదా నాకు వ్యతిరేకత పెరిగించోట వైరుధ్యం, విభేదం, విరోధం వస్తుంది. ఇక అది ఎంత దూరమైనా వెళ్తుంది. అదే విభేదాలు అందరికీ ఉంటాయి. భార్యాభర్తల నుంచి, తల్లిదండ్రుల నుంచి, తండ్రి బిడ్డల నుంచి, తల్లి బిడ్డల నుంచి, ప్రతి సంబంధ బాంధవ్యంలోనూ ఎంతో కొంత విరోధము, విభేదము ఉంటుంది. అది శరీరాలు విభేదంగానే ఉన్నాయి. ఇక్కడ సృష్టి అంతా విడివిడిగానే కనపడుతుంది. అందులో పెద్ద విశేషమే ఉంది. అది సృష్టిపరంగా సత్యమే, దేహపరంగా సత్యమే. కానీ నేను అనంత ఆత్మశక్తిని అన్నది అనుభవంగా అయితే, వినికిడిగా కాదు. అప్పుడు మూలంలో ఏం పనిచేస్తూ ఉంటుంది? నేను అనంత ఆత్మశక్తిని, నేను శక్తిని అని పనిచేసినప్పుడు నువ్వు ఎవరితో కలిసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఈ శరీరంతో ఎలా కదులుతున్నా అంటే అసలు కదలికలు తగ్గిపోతాయి బేసిక్గా. ఎందుకని నేను అనంత ఆత్మశక్తిని అన్నప్పుడు నాకు భిన్నమైనది లేదు అనేటువంటి భావన నాకు తెలుస్తున్నప్పుడు, నేనే సర్వము అనేది నాకు అర్థమవుతున్నప్పుడు అలా స్థిరంగా ఉండాలనిపిస్తుంది. కానీ ఏదో పొందాలి, ఎక్కడికి వెళ్ళాలని ఎందుకు అనిపిస్తుంది? అసలు ఏకత్వ భావన అది. అయితే అనిపించేది ఉంది ఏంటి? శరీరం ఉంది, ఆకలేస్తుంది. అప్పుడు ఆకలికి ఏదో తీర్చుకుంటాం అంతే. అలా కాలకృత్యాలు ఏదో తీర్చుకుంటాం. ఎవరో పక్క మనుషులు వచ్చి గిల్లికి ఇచ్చి ఇబ్బంది పెడతా ఉంటారు. తెలుస్తుంది శరీరం ఉన్నప్పుడు, ఎందుకు తెలియదు? అప్పుడు దానికి ఏం చేయాలా అనేది ఆ నిమిషంలో నేను అనంత ఆత్మశక్తిని అనే మూల భావనలోంచి ఉంటుంది.
ఆ మూల భావన అది అయిపోయినప్పుడు విరోధము విభేదము అసలు ఉండదు, అక్కడ రాదు, పుట్టదు. వాళ్ళకి తెలియక చేస్తున్నారా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఈ శరీరం అన్నప్పుడు కూడా ఏ దోమలో ఏ ఈగలో ఏవో కుడతనాయి వాళ్తున్నాయి అనుకోండి, మనని కాపాడుకోవడానికి రక్షించుకోవడానికి వాటిని తోలేయటము, అప్పుడు దేశకాల పరిస్థితుల్లో ఉన్న వాటిని వాడుకోవటము జరుగుద్ది తప్ప దోమ మీద కసి కోపం కక్ష పెట్టుకుని తిరుగుతూ ఉంటామా? ఈగల మీద కసులు కక్షలు పెట్టుకు తిరుగుతుంటామా? మనం ఇంట్లో అయినా చూడండి, అనేక ఎలుకలు బొద్దింకలు రకరకాల జంతువులు మన ఇళ్లలో ఉంటా ఉంటాయి. వాటి మీద కసి కక్ష అన్న ఉంటుందా? కాదు. మన ఇల్లుని మనని మనం రక్షించుకోవడానికి చేసే ప్రయత్నాలు తప్ప వాటి మీద కసి లేదు. ఎదుటి వాటి మీద అసలు కసి ఉండదు. చూసుకోండి లోపలికి వెళ్ళి మీరు. అలాగే నేను అనంత ఆత్మశక్తిని అన్నప్పుడు ఈ దోమలు బాధించినట్టుగా, ఈ ఈగలు బాధించినట్టుగా, చెమలు బాధించినట్టుగా, ఎలుకలు బాధించినట్టుగా, ఏ బొద్దింకలు బాధించినట్టుగా, అలా రకరకాల క్రిములు ఇళ్లలో తిరిగితే మనం వాటిని శుభ్రం చేసుకుంటున్నట్టుగా శరీర శుభ్రతకి ఎవరో ఇసుకు కలిగిస్తూ ఉంటే పక్కకి వెళ్ళిపోతుంటారు. ఆ పరిస్థితులను బట్టి స్పందిస్తూ ఉంటారు. కానీ విరోధము విభేదము అసలు కలగవు. వాళ్ళకి తెలియదు అనిపిస్తుంది. దోమకు తెలియక కుట్టింది, కొడతానికి వచ్చింది, ఇలా చేత్తో కొట్టాం, చచ్చిపోయింది. కొడితే చచ్చిపోతానని తెలిస్తే దోమ కొడతానికి ఎందుకు వస్తుంది? అది అసలు రాదుగా పాపం, అది దానికి తెలియదు. ఇప్పుడు ఎక్కడైనా చూడండి, మనకి వాటి మీద కసి కక్షలు ఉన్నాయా? అసలు అది కూడా ఎందుకు పోను? పాము వచ్చింది, పాముని చంపేశాం. పాము మన ఇంట్లోకి వచ్చింది, పాముని చంపేశాం. భయంతో చంపాను తప్ప పాము మీద కోపం కానీ కసి కానీ ద్వేషం కానీ దాన్ని ఏదో చేసేయాలి, పాము జాతిని అంతం చేసేయాలనేటువంటి కక్షలో కార్పణ్యాలు కానీ ఏమి ఉండవు. అది కరిస్తే మనం చనిపోతాం కనుక, అది విష జంతువు కనుక పాములు తేళ్లు జర్రులు ఇలాంటి విష జంతువుల్ని చంపేస్తాం. మనం చంపుతున్నది మన రక్షణ కోసం. దాని మీద కసి లేదు, కోపం లేదు, బాధ లేదు, దుఃఖం లేదు, దాని మీద ఎటువంటి ద్వేషం లేదు. ఆ జాతిని అంతం చేసేయాలని మనం కక్ష కట్టుకు తిరగట్లేదు. సేమ్ అలా ఉంటుంది భావన. ఇప్పుడు ఇది వినటం కాదు, విన్నదాన్ని సాధన చేసుకోవాలి. అదే చెప్పేది రోజు. ఈ శరీరము నేను కాదు, నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి అనుభవం సంపూర్ణమైన నిశ్చలత్వాన్ని పొందే వరకు సాధన చేసుకోవాలి. ఆ సాధన చేసుకునే వరకు ఆ సాధనని బలపరుచుకోవడానికి రోజు వింటూ ఉండాలి, రోజు సాధన చేసుకుంటూ ఉండాలి. అదంత తేలికైంది అయితే కోటాను కోట్లలో ఎవరో ధీరుడు ఒక్కడు మాత్రమే దానిని పొందగలడు అని చెప్పినాయి ఆత్మ గ్రంథాలు, ఆత్మజ్ఞాన గ్రంథాలు. అలా ఎందుకు చెబుతాయి? నిజంగా అలా పొందిన వాళ్ళు కూడా కనపడతలేదుగా. ఎప్పుడో ఒక రమణ మహర్షి కనపడ్డారు, ఆ తర్వాత ఎవరో ఒక నిసర్గదత్త మహారాజు కనపడ్డారు, అక్కడ ఎక్కడో ఒక చోట షిరిడి సాయిబాబా లాంటి ఆయన కనపడ్డారు. అలా ఎక్కడో పాతకాలంలో ఎంతకే. ఇప్పుడు అసలు ఎవరన్నా ఉన్నారో లేదో కూడా తెలియదు. ఉంటే ఉండుండొచ్చు, నాకు తెలియదు. అలా అరుదుగా ఉంటారు. కోటాను కోట్లలో ఒకళ్ళిద్దరే కనపడుతూ ఉంటారు. అదంతే. అది ఎందుకని అంత ధారణ చేసి దానిని పొంది దానికి తగ్గట్టుగా జీవించాలంటే దేహభావనకు సంబంధించిన ప్రాపంచిక విషయాలను వదలగలిగిన దమ్ము ధైర్యము కావాలి. దేహభావనకి ఏంటి? నేననే గుర్తింపు, కీర్తి, డబ్బు, సుఖాలు, భోగాలు ఇవన్నీ దేహభావనలో అనంతంగా ఉన్నాయి. అందుకే అందరూ నిరంతరం ఎంత డబ్బు ఉన్నా డబ్బు కోసం ప్రయత్నిస్తూనే ఉంటాం, ఎంత కీర్తి ఉన్నా కీర్తి కోసం ప్రయత్నిస్తూనే ఉంటాం. ఏదో నిరంతరం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అసలు దేహానికి నిరంతర కదలికలు కావాలి. డబ్బు అనేది కూడా మెయిన్ కాదు, దానికి కదులుతూ ఉండాలి, నిరంతరం కదలాలి. ఆ కదలటానికి ఏదో ఒక పిచ్చి ఎక్కించుకోవాలి. అలా అని పిచ్చి కాకపోయినా అది కదలాల్సిందే. సరిపోయినంత తగు మాత్రంగా నువ్వు డబ్బు సంపాదించుకున్నా, సరిపోయినంత నువ్వు నీ జ్ఞానం అర్థమై సరిపోయినంతలో ఉన్నా మళ్ళీ ఇంకొక కదలిక కదలాలి. ఆ కదలిక ఏంటి అంటే సాధనాపరమైన కదలిక పెట్టుకుంటాడు. ఏంటి సాధనాపరమైన కదలిక? కదిలేదేంటి? మనసు. ఆ మనసుతో కదిలేదేంటి? శరీరం. శరీరాన్ని కదపకుండా మనసును కదుపుతూ ఉంటాడు నేను అనంత ఆత్మశక్తిని అనే భావనలోకి సాధకుడు. ఆ భావన మనమే కల్పించుకోవాలి. ఆ భావన కల్పించుకోవడానికి అవసరమైంది నిరంతరం వింటూనే ఉండాలి. వినటం కదలికేగా. ఎక్కడైనా కదలిక లేకుండా కుదరదు శరీరానికి. శరీరము మనసు నిరంతర కదలికలే. ఆ భావం అనుభవంగా అయిపోయే వరకు. అనుభవం అంటే ఏంటి? ఒక బెల్లం తిన్నాను, చిన్న బెల్లం ముక్క తిన్నాను, లేకపోతే పంచదార తిన్నాను,
ఎలా ఉంది అన్నారు, తీయగా ఉంది అన్నాను. తీయగా ఉండటం అంటే ఆ తీపి ఎలా ఉంది అని అడిగారు. తీపి అనుభవం చెప్పలేము. బెల్లం ముక్కను ఇవ్వచ్చు, చూపించవచ్చు, వర్ణించవచ్చు. పంచదారని ఇవ్వచ్చు, చూపించవచ్చు, వర్ణించవచ్చు. కానీ తీపిని ఇవ్వలేం, పులుపుని ఇవ్వలేం, కారాన్ని ఇవ్వలేం, అనుభవాన్ని ఇవ్వలేం. అందుకే ఆధ్యాత్మికతలో మోసపోకుండా అనుభవాన్ని ఎవరు ఇవ్వలేరు. అసలు అనుభవాన్ని మీకు ఎవరు ఇవ్వలేరు, మీకు మీరే సాధించుకోవాలి. ఎందుకని అది నిత్య జీవితంలో కనపడతానే ఉంది. పులుపు అనే అనుభవాన్ని ఇవ్వలేం, తీపి అనే అనుభవాన్ని ఇవ్వలేం, బాధ అనే అనుభవాన్ని ఇవ్వలేం, సుఖ అనే అనుభవాన్ని ఇవ్వలేం, కారం చేదు ఏ అనుభవాన్ని ఎదుటోళ్ళకి ఇవ్వలేం. దాన్ని వర్ణించగలం, ఆ వస్తువుని చూపించగలం, ఇవ్వగలం. అనుభవాన్ని ఇవ్వలేం. ఇది కూడా అంతే, అనుభవంగా మారాలి. శరీరంలో అణువణువు దాన్ని నమ్మాలి. ఇప్పుడు గ్రహించింది జ్ఞాపకాలన్నీ మనకేంటి అంటే జ్ఞాపకాలుగా మనసులో ఉన్నాయి అంతే. ఆత్మజ్ఞాన విషయాలైనా ఏ విషయాలైనా అన్ని విషయాలతో పాటు అవి కూడా ఉన్నాయి. అందుకని దాన్ని ఇప్పుడు సాధన చేయవలెను. సాధన చేయడానికి రోజు వింటూ ఉండాలి. విన్నది రోజు మననం చేసుకుంటూ మనకున్న జీవిత కాలాన్ని బట్టి, అంటే మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, ఇప్పుడు వృత్తి వ్యాపార ఉద్యోగాలు, మన కుటుంబ బాధ్యతలు ఏంటి, ఇవన్నీ నెరవేర్చుకుంటూ ఆ స్థితిని మనసు ఆ నిశ్చల స్థితిలో, నిర్మల స్థితిలో ఉండేలా ప్రయత్నించాలి. అలా ప్రయత్నిస్తున్నప్పుడు శరీర స్థితిలో ఏమి అర్థం కానట్టే ఉంటుంది. నాకు కూడా ఉంటుంది. అది నేనేం దాన్ని పొందేలేదుగా, నేనే చెబుతున్నాక. అందుకే నేను ఉన్నది ఉన్నట్టుగా చక్కగా చెబుతున్నా మీకు. నేను సామాన్యుడనే అని. ఎందుకని ఇప్పుడు ఈ స్పీచ్ ఆపేసి, మీకు చెప్పడం ఆపేసి, మీతో మాట్లాడటం ఆపేసి కూర్చొని నా భౌతిక కార్యాలు చేసుకుంటున్నప్పుడు దేహభావనే ఉంది నాకు. కొన్ని వదలగలిగాను, జీవితకాలం మౌనం అని పెట్టుకోగలిగాను, డబ్బును వదలగలిగాను, కీర్తిని వదలగలిగాను, మనుషుల్ని వదలగలిగాను. అయినా కుటుంబ బాధ్యతలు ఉన్నాయి, దేహభావన అలాగే ఉంది. ఆ వదలగలిగిన పెద్ద విశేషాలు ఏం కాదు, ఎవరైనా వదలొచ్చు. వదలాలని నిర్ణయించుకుంటే ఎవరైనా వదలొచ్చు. అలానే నేను సాధనలో భాగంగా ఏదో పెద్ద గొప్పగా సాధన చేద్దామని వాటిని వదిలేదు. వదలవలసిన తప్పనిసరి కుటుంబ పరిస్థితులు వస్తే వదిలేను. ఇంతగా అది మీకు ఈ విషయం చాలాసార్లు చెప్పాను. అంతకంటే దారి లేక వదిలేను. జీవితకాల మౌనం అంటే తప్ప ఏ ఘర్షణ లేని జీవితం జీవించడం కుదరదు నాకు. అందుకని అలా పెట్టుకునే ఆగాను. జీవితకాలం మౌనమే పెట్టుకొని అన్నీ ఎందుకు వదిలేశానంటే అది తప్ప దారి లేదు నాకు. కాలం చేసిన ఏర్పాటులో నాకు అది తప్ప వేరే దారి లేని పరిస్థితి. నాకు ఆ ఒక్క దారే కనపడింది. అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళకు 100 దారులు కనపడి ఉండొచ్చు. ఈయన ఎలా చేసి ఉండొచ్చుగా, ఆయన అలా చేసి ఉండొచ్చుగా, వీళ్ళు ఎలా చేసి ఉండొచ్చు, కానీ నా గురించి అందరూ అనుకోవచ్చు. కానీ నాకు అనిపించేదే కదా నేను చేస్తాను. నాకు అలా అనిపించింది. జీవితకాలం మౌనం పెట్టుకుంటే ఏ గొడవ గోళ ఉండదని. ఇంతకీ నేను గొడవలో గోళలో తప్పుకోవటానికి పెట్టుకున్నాను, సాధనకు పెట్టుకోలేదు. అంటే సాధనకు పెట్టుకోలేదని ఎందుకు చెబుతున్నానంటే, సాధనకు పెట్టుకునే వాడికి ఆ ఆత్మజ్ఞానం మీద అంత ఆసక్తి ఉండి, అంత ప్రాపంచిక విషయాల మీద వైరాగ్యం కలిగి, అబ్బాయి ప్రాపంచిక విషయాలు కాదు, మనం దాన్ని ఎవరైనా సాధించాలని పట్టుదలతో అవన్నీ వదిలేసుకు సాధనకు పెట్టుకుంటే వాడు చాలా ఘనుడు. ఎందుకని నేను డబ్బు వదిలేశాను, మనుషుల్ని వదిలేశాను, కీర్తి వదిలేశాను. అలానే నేను వదిలేశాను అన్నప్పుడు నేను సామాన్యంగా బతకలేదు. ఏదో పోలికల్లో ఒక రాజుకి మహారాజుకి ఎలా సాగుతుందో అలా సాగే జీవితాన్ని వదిలేశాను. ఇప్పుడు బంటు జీవితం జీవిస్తున్నాను. అయితే అంత రాచరికపు జీవితాన్ని వదిలేసింది ఒక సత్యహరిశ్చంద్రుడు ఎవరో కనపడ్డాడు చరిత్రలో. ఒక కథ ఉందంతే. అప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ సత్యహరిశ్చంద్రుడు అన్న పేరు తప్ప సత్యం కోసం సర్వం వదిలేసినప్పుడు ఎవడో కనపడ్డా. ఇంకో పేరు రాలేదుగా. అలాగే ధర్మానికి వచ్చినప్పుడు ఒక రాముడి పేరు తప్ప, రాముడు ధర్మస్వరూపుడు అనే పేరు తప్ప మళ్ళీ ఇంకో పేరు రాలేదు, ఇంకో రాముడు రాలేదు. ఆయన అన్ని వదిలేసి వెళ్ళిపోయారు పాపం. అలాగే ఏదన్నా జ్ఞానానికి వచ్చినప్పుడు కృష్ణుడి పేరు తప్ప, భగవద్గీత బోధించిన కృష్ణుడి పేరు తప్ప ఇంకోళ్ళ పేరు రాలేదు. అంటే ఏంటి, అంత అరుదుగా ఉన్నారు. యుగాలు యుగాలు లక్షల సంవత్సరాలు గడుస్తుంటే కూడా ఎవరో ఒకళ్ళిద్దరే అరుదుగా తగులుతున్నారు ఇందులో. నేను మీకు చెబుతున్న నేను నిజం మీకు చక్కగా అర్థం అవ్వాలని నా గురించి చెబుతున్నాను. ఎప్పుడు నేను సామాన్యుడినండి అని. మరి ఎందుకు నువ్వు ఇది చెబుతున్నావు, ఎందుకు నువ్వు ఇది మాట్లాడుతున్నావు, నువ్వు ఎందుకు ఇలా కూర్చున్నావు అని చెబుతున్నా. నా కుటుంబ పరిస్థితులు, జీవన పరిస్థితులు నన్ను ఇలా కూర్చోబెట్టినది నాకు తప్పనిసరి అయింది.
అయితే నాకు చిన్నతనం నుంచి ఈ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంది. నాకు 17-18 ఏళ్ల వయసులోనే రమణ భగవానుల తత్వం పరిచయం అయింది. అప్పుడే నేను అరుణాచలం వెళ్ళాను. అక్కడి నుంచి ఆత్మజ్ఞాన గ్రంథాలు చదువుకుంటా ఆ దృష్టి అటు పడింది. సరే, నాకు అన్నీ ఎలాగో దాన్ని వెళ్తున్నాను, ఆ గురువులను తిరిగాను, ఇవన్నీ తిరిగాను, భౌతికమైన మామూలు గురువుల్ని తిరిగాను, ఆత్మజ్ఞాన మార్గాన్ని తిరిగాను. ముందు మామూలు గురువుల చుట్టూ తిరిగాను, తర్వాత ఆత్మజ్ఞానం విషయాలు తెలిసినాయి. ఇలా ఈ గురువుల చుట్టూ తిరుగుతుంటేనే ఆ గురువు రమణ భగవానులు తగిలారు. లేకపోతే ఎలా తగులుతారు? ఏదో ఒకటి వెతుక్కుంటూ పోతుంటే ప్రపంచంలో దారులు తగులుతూ ఉంటాయి. ఎవరి మనసుకి ఏది ఆసక్తితో దాన్ని పట్టుకుంటారు, అంతే, ఇక్కడ ఏం లేదు. అలా వందల మంది గురువుల్ని, మహాత్ముల్ని పుస్తకాల రూపంలో చదివాను, బోధల రూపంలో విన్నాను, వాళ్ళు ఉన్న ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళి తిరిగి వచ్చాను, అనేక ఆశ్రమాలు, విషయాలు చూసి వచ్చాను. ఏముందండి ఇందులో చూడటం పెద్ద విశేషం ఏముంది? వాళ్ళ గ్రంథాలు ఉంటాయి, చదివితే వాళ్ళ గురించి తెలుస్తూ ఉంటుంది, వాళ్ళు చెప్పినవేగా. అందులో నాకు ఆసక్తికరంగా నన్ను ఆకర్షించిన విషయం ఆత్మజ్ఞానం. మిగిలిన చాలా ఉన్నాయి, అందరిదే తిరిగాను, అవన్నీ చూశాను. అది నేర్చుకుంటూ మామూలు జీవితాన్ని జీవించుకుంటూ వచ్చాను. వివాహాలు అయినాయి, పిల్లలు పుట్టారు, సంసార జీవితం భారీ ఎత్తులో గడిచింది, ఓ పెద్ద కుటుంబం ఉంది. సరే, జీవితం అన్నాక అనేక రకాలు ఉంటాయి కదా. ఖచ్చితంగా ఘర్షణలు ఉన్నాయంటే నేను చెడ్డవాడిని అవ్వకపోతే ఘర్షణ రాదుగా. ఎదుటి వాళ్ళు మంచివాళ్ళు అయినా నేను చెడ్డవాడిని కాబట్టి ఘర్షణ ఎలా వస్తుంది? రెండు చేతులు కలవకపోతే మోత అవ్వదుగా, చప్పట్లు అవ్వగా, మోత రాదుగా, ఒక చేతితో ఎలా వస్తుంది? అందుకని ఏదో జీవితంలో అటు ఇటు గడిచింది. నాలో తెలియనితనం, అజ్ఞానం బోల్డ్ ఉండుంటుంది. చివరికి నా 50వ సంవత్సరం, ఓ సంవత్సరం అటు ఇటుకో 50-51 సంవత్సరాల్లో నాకున్న పరిస్థితులకి జీవితకాల మౌనం అని పెట్టేసుకున్నాను. అంటే రెండు చేతులు కలిస్తే కదా చప్పట్లు అయ్యేది, రెండో చేయి కలపొద్దులే అని ఆగిపోయాను. అసలు రెండో చేయి కలపొద్దు శబ్దమే లేదుగా. అప్పుడు ఆగిపోయిన తర్వాత నుంచి ఈ సబ్జెక్ట్ నాకు ఇష్టం కాబట్టి చదువుకుంటున్నాను. అయితే ఆగేటప్పటికే నాకు చాలా మంది మిత్రులు, జీవితంలో బోల్డ్ మంది తారసపడతారు కదా. సహజంగా మనతో తిరిగే వాళ్ళు ఎవరుంటారు? మన విధానాలు నచ్చిన వాళ్ళే మనకు మిత్రులు, మనతో తిరిగేవాళ్ళు, మన పక్కన ఉండేవాళ్ళు అయి ఉంటారు. కొంతమంది ఉన్నారు, చెప్పమని అడిగారు, ఎలాగో మౌనం పెట్టుకున్నాను. ఎలా చెప్పాలా అన్నప్పుడు యూట్యూబ్ అనే వేదిక ఒకటి ఉందని చెప్పారు, దాని ద్వారా చెప్పొచ్చు అని చెప్పారు. మీరు మమ్మల్ని కలవకపోయినా, మేము మిమ్మల్ని కలవకపోయినా మీరు చెప్పదలిచినవి అందులో చెబితే మేము వింటాము, ఇంతకుముందు వినేవాళ్ళం కదా అన్నారు. మంచిదే, వినండి అన్నాను. ఇప్పుడు ఇంట్లో కూర్చొని చెబుతున్నాను, నాకు మనుషులతో పనే ఉంది, నేను ఎవరికి కనపడేది లేదు, వినపడేది లేదు, నాదేదో నేను ప్రశాంతంగా కూర్చున్నాను చెబుతున్నాను. వినేవాళ్ళు వింటున్నారు, ఆసక్తి ఉన్నవాళ్ళు. అయితే ఇదంతా ఈ చవటం వినటం ఎందుకు జరుగుతుందంటే నేను చెప్పాను, నేను ఇంకా నా అనుభవాన్ని పొందలేదు. ఆ అనుభవాన్ని పొందే వరకు శ్రవణము, మననము, నిధిధ్యాస, ధారణ, ఇలా అనేక మహాత్ములు అనేక రకాలు చెప్పారు. అందులో సాగాలి. శ్రవణం అంటే వినటం, మననం అంటే దాన్ని గుర్తు చేసుకోవడం, నిధిధ్యాస అంటే అదే ధ్యాసలో ఉండటం, అదే ధ్యాసలో ఉండే ప్రయత్నం చేయటం, అదే సాధన. ఎందుకంటే అదే భౌతికమైన పనులన్నీ చేసేసుకొని అదే ధ్యాసలో, అంటే మనం విన్నటువంటి ఆత్మజ్ఞాన ధ్యాసలో ఉండేలా కూర్చొని మనసుని అదే ధ్యాసలో ఉంచే ప్రయత్నం. ఆ ప్రయత్నం చేయగా ధారణ, అది మనం అయిపోతాం. ధారణ అంటే ధరించటం. ఇవన్నీ పేర్లే, మళ్ళీ ఇదేదో మీరు తీసుకోబాకండి, విషయం అర్థం అవడానికి చెప్పాను. ఇటు పేర్లు పెట్టుకెళ్ళాడబాకండి. ఇది కోటాను కోట్లలో ఏ ఒక్కళ్ళకో జరుగుద్ది. నాకైతే అసలు ఏమీ లేదు, నేను సాధారణ సామాన్య మానవుణ్ణి. ఈ మాటలు మీకు చెప్పటం తప్ప. ఈ మాటలు ఎలా చెప్పగలుగుతున్నాను అంటే, నేను చెప్పే కదా 18 ఏళ్ళకే రమణ మహర్షి దగ్గరికి వెళ్ళాను, అరుణాచలం వెళ్ళిపోయాను. అప్పటికే ఎంతో మంది మహాత్ముల్ని దర్శించాను. అప్పటి నుంచి 50 వరకు తిరుగుతానే ఉన్నాను, మహాత్ములతోనే ఉన్నాను, ఆధ్యాత్మికతలోనే ఉన్నాను, ఆధ్యాత్మిక మార్గంలోనే ఉన్నాను, భక్తి పనులే చేశాను, భక్తి కార్యక్రమాలే చేశాను. నాకు పరిచయం ఉన్న వాళ్ళంతా భక్తులే. నేను మౌనం పెట్టుకునే వరకు మొత్తం ఏదో భక్తి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనే సాగుతుంది. అది మంచి అయినా చెడైనా అన్నీ అందులోనే ఉన్నాయి. కాబట్టి వాతావరణం ఏంటి ఇప్పుడు నాది? మొత్తం ఆధ్యాత్మిక వాతావరణమే, దైవీ వాతావరణమే. అందులో మళ్ళీ భౌతిక పనులు దైవీ వాతావరణంలోనే ఉన్నాయి. నాకు నేను చేసే భౌతికమైనటువంటి వృత్తి వ్యాపార సంబంధ విషయాలన్నీ ఆధ్యాత్మికతలోనే ఉన్నాయి. నాకు
నా చుట్టూ ఉండే మనుషులందరూ ఆ భక్తి దైవ వాతావరణంలో వాళ్ళే ఉన్నారు నాకు. అందులో మళ్ళీ నాకు ఇష్టమైన దాన్ని నేను అవి నడుపుతూ వాటితో ఉంటూ వాళ్ళతో తిరుగుతూ నాకు ఇష్టమైన ఆత్మజ్ఞానాన్ని కంటిన్యూ చేసుకుంటున్నాను. అది నా పర్సనల్లో. నేను నడిచి చేసిన మార్గాలన్నీ భౌతిక ఆత్మజ్ఞాన మార్గాలు కాదు, భౌతిక దైవ ప్రచార మార్గాలు. వాటిలో సాగాను. నా 51వ ఏట మౌనం పెట్టుకునే వరకు భౌతిక ఆధ్యాత్మిక ప్రచార మార్గాలలో గురువులతోనే సాగాను. మొత్తం ఆ గురువులకు సంబంధించిన భక్తులు ఆ మార్గాల్లోనే ఉన్నాను. నా పర్సనల్ ఆత్మజ్ఞానం నేను చేసుకుంటూ ఉన్నాను. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఒక రేర్ కాంబినేషన్గా ఉంటుంది లైఫ్. అలా కుదిరింది నాకు, అందరికీ అలా కుదరదు. ఒక గురువు దగ్గర ఉండి ఆ సంస్థలో ఉండి ఒక 25 ఏళ్ల పాటు అందులోనే 30 ఏళ్ల పాటు వాళ్ళతోనే నడిచి అనేక మంది గురువులను చూసి వెళ్ళి అయ్యే పనులు చేసి అదే భౌతికమైనటువంటి వృత్తి వ్యాపారంగా అదే దైవీపరమైన విషయాలుగా అదే జీవితంగా చాలా తక్కువ మందికి కుదురుతుంది. నాకు మొత్తంగా అలాగే కుదిరింది. అలా వెళ్ళి కొన్ని పరిస్థితులు వచ్చినాయి. ఆ పరిస్థితుల్లో రీత్యా ఎందుకు మౌనంగా ఉందాం అనిపించి మౌనం పెట్టుకున్నాను. మౌనం పెట్టుకున్నాక నాకు ఇప్పుడు పర్సనల్గా ఇష్టమైంది ఏంటి? ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అనేది నాకు 18వ ఏట నుంచి రమణ మహర్షిని ఇష్టపడ్డానని చెబుతున్నాక ఇప్పుడు నా 51వ ఏట మౌనం పెట్టుకున్నాను. ఇప్పుడు మౌనం పెట్టుకొని మనుషులు ఎవరూ లేనప్పుడు, అసలు ఆ పనులు ఆ విషయాలే లేనప్పుడు, మొత్తం అన్ని వదిలేసినప్పుడు, వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించినవి మనుషుల్ని అన్ని వదిలేసినప్పుడు ఇంకా అవి ఉండవు. అప్పుడు మనకి ఏమి ఇష్టమో అదే చేసుకుంటాం. అప్పుడు నా ఆత్మజ్ఞానంలోకి మళ్ళీ వచ్చి కూర్చున్నాక ఏం చేయాలి మరి నాకు అనుభవం రాలేదు. నిన్నటి వరకు నేను విపరీతంగా జనాలతో, వేల మందితో సంబంధ బాంధవ్యాలు, వేల కార్యాలు, అది విపరీతమైనటువంటి కదలికలతో. అంటే ఇది నేను చెబుతుంది పనులు గొప్పగా చేశానని కాదు, మనస్సు శరీరం విపరీతమైన కదలికలతో, అటు డబ్బు పరంగా, ఇటు కీర్తి పరంగా, ఇటు మనుషుల పరంగా, ఇటు అన్ని రకాలుగాను విపరీతమైన కదలికలతో ఉన్నా. చక్కగా ఆనందంగా గడిచిపోయింది. ఆ కదలికలన్నీ ఆనందమే, అన్ని దైవీపరమైన కదలికలే. అలా గడిచిపోయింది. పరిస్థితులు వచ్చి మౌనం పెట్టుకుని ఇప్పుడు కదలికలన్నీ ఆగిపోయినాయి. శరీరానికి ఏ కదలిక లేదు. నా ఇంటికి వచ్చేవాళ్ళు లేరు, నన్ను పలకరించేవాళ్ళు లేరు, నేను వెళ్ళేది లేదు, నేను ఎవరిని పలకరించక్కర్లేదు. ఇప్పుడు కదలికలు ఆగిపోయినాయి. ఏం చేయాలి ఇప్పుడు నేను? 24 అవర్స్ హఠాత్తుగా 24 గంటలు అంటే నిద్రలో తప్ప మిగిలిన సమయం అంతా ఉండే కదలికలు నిద్రలో కూడా ఆకల్లే వస్తాయి. ఎవరితో మాట్లాడాను, ఎవరికేం చెప్పాను, వాళ్ళు నాకేం చెప్పారు, అలాంటి కదలికల్లో ఉన్న మనిషిని హఠాత్తుగా ఒకరోజు ఏ ముందు ప్రయత్నము లేకుండా జీవితకాలం మౌనం అని పెట్టేసుకొని కూర్చుండిపోయినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మీరు విషయాన్ని అర్థం చేసుకోండి, నన్ను చూడబాకండి. మనో కదలికలు, శరీర కదలికలు ఎలా ఆపగలుగుతాను? ఎందుకని హఠాత్తుగా ఒక్కరోజు జంపది. ఒక్కరోజు అందులోంచి ఇందులోకి వచ్చాను అంతే. ఒకే ఒక్కరోజు సమయం, ముందు నుంచి చేసుకున్న ప్రణాళిక ఏం కాదు, అది పరిస్థితుల రీత్యా. అప్పుడు నేనేం చేయాలి? మౌనంగా కూర్చోండి ప్రయత్నం చేశాను. కూర్చున్నాను కొన్నాళ్ళు. అసలు ఒక 6 నెలలు మౌనంగానే కూర్చున్నాను. ఏమీ చేయలేదు. వేళకి తినటం కూర్చోవటం, తినటం కూర్చోవటం, కాలకృత్యాలు తీర్చుకోవటం, ఇంట్లో ఉన్నానండి. ఇంట్లో మళ్ళీ నా భార్య పిల్లలతో మాట్లాడతాను, వాళ్ళతో మౌనం ఏం లేదు. నేను ఇప్పుడు కూడా బయటకు వెళ్ళి డాక్టర్లో ఏదన్నా అవసరాలు, మా ఇంట్లో వాళ్ళకి అవసరాలు, కిరాణా సరుకులు, కూరగాయలు, ఇంటి అవసరాలకు కానీ ఇంటి పనులకు కానీ ఎప్పుడైనా అవసరం ఉండి బయటకు వెళ్తే చక్కగా వాళ్ళతో మాట్లాడతాను. పలకల మీద రాయడం, కాగితాల మీద రాయడం ఇలాంటివి చేయను. ఎందుకని? అసలు లోపల కదలిక కలిగిందంటేనే భావం పుట్టింది, మాట వచ్చేసింది. అది భాష రూపం ధరిస్తే ఏంటి, ధరించబోతే ఏంటి. కాబట్టి అప్పుడు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడతాం ఎందుకు? నాకు అవసరాలు ఉన్నాయి, అందుకని నా అవసరాలకు మాట్లాడేసి ఇంటికి వచ్చి కూర్చుంటాను. అప్పుడు కాలగమనంలో నాకు తెలిసిన వాళ్ళు అడగటం, నేను ఈ చదవటం ప్రారంభించాను. అది కూడా ఒక 6-7 నెలల్లో 8 నెలల తర్వాత మొదలుపెట్టాను ఈ యూట్యూబ్ వేదికలో చదవటం. అక్కడి నుంచి చదవటం మొదలుపెట్టిన నుంచి కొంతమంది బయట సోదరులు వినటం మొదలుపెట్టారు, ప్రశ్నలు అడగటం మొదలుపెట్టారు. వాటికి తిరిగి చెబుతున్నాను. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను? మళ్ళీ క్లారిటీగా చెబుతున్నాను. నేను అనుభవం పొందలేదు కనుక. మీకులాగానే నాకు కూడా అర్థం కానట్టుగా, తోచనట్టుగా, ఈ మొత్తం సమయం ఏం చేయాలో తెలియనట్టుగా అవుతుంది కనుక. ఎందుకు అవుతుంది అలా? సమయం గ్రహణంగా ఎందుకు వస్తుంది? సమయం గ్రహింపు ఎందుకు వస్తుంది? గుర్తింపు ఎందుకు వస్తుంది అంటే, సమయ గుర్తింపు ఎందుకు వస్తుంది అంటే దేహభావన ఉంది. నేను అనంత ఆత్మశక్తి నేను అనుభవం అయినప్పుడు దేహభావన రాదు, అర్థం కానట్టు ఉండదు, తోచనట్టు అసలు ఉండదు. ఇంద్రియ కదలికలు, శరీర కదలికలు అలవాటు అయిపోయినాయి మనకి.
అలాగే జీవించుకుంటూ వచ్చాం. అందుకని ఆత్మజ్ఞాన విషయాలు విన్నంత మాత్రాన మనం అయిపోయినట్టు కాదు, అది అనుభవాన్ని పొందాలి. ఆ అనుభవం కోసమే సాధనలు చెప్పారు. సాధన మీకు ఏది నచ్చితే అది చేసుకోండి, ఏమీ లేదు. సర్వవ్యాపక అనంత ఆకాశ స్థితే ఆత్మస్థితి అని చక్కగా గ్రంథాలు చెబుతున్నాయి, నేను చెప్పటం కాదు. ఆకాశము వలె ఉంది, నిర్మలంగా నిశ్చలంగా. ఆ మానసిక స్థితికి ట్రై చేసుకుంటూ ఉండాలి. ఖాళీ కుదిరినప్పుడు అలా కూర్చొని ఆ భావాన్ని పెట్టుకోవాలి. అప్పుడు అర్థం కానట్టు ఎందుకు ఉంటుంది అంటే, దేహభావన వచ్చినప్పుడు అర్థం కానట్టు ఉంటుంది, తోచనట్టు ఉంటుంది. ఎందుకు పొందామో పొందలేదా అనిపిస్తుంది. పొందలేదు, తెలిసింది. తెలియటం వేరు, పొందటం వేరు. మళ్ళీ చెబుతున్నా 100 సార్లు. తెలియటము పొందటము కాదు, సింపుల్ అంతే. తెలియటం పొందటం కాదు. తెలియటం అనేది మెమరీలోకి చేరింది, దాన్ని మనం సాధనతో పొందాలి. ఇప్పుడు మనకి లోపల బ్రెయిన్లోకి చేరింది ఇన్ఫర్మేషన్ అంతే. ఇప్పుడు పొందటం ఎలాగండి? ఏమీ లేదు, అలా కూర్చోండి, మీ కుటుంబ బాధ్యతలు చేసుకోండి, మీ శరీర అవసరాలు తీర్చుకోండి, మీ ధన సంపాదనలు ఏంటో చూసుకోండి, కొంత సమయం మిగిల్చుకోండి, ప్రశాంతంగా అలా కూర్చోండి, కదలికలను గమనించండి. ఆ కదలికలన్నీ దేహ సంబంధమైనవే ఉంటాయి. కదులుతుంది అంటే శరీర భావనే. అప్పుడు కాలం తెలుస్తుంది, అన్నీ తెలుస్తుంది. ఆ తెలుస్తున్నప్పుడు తోచనట్టు అవుద్ది, అర్థం కానట్టు అవుద్ది, అసలు పొందామో పొందలేదా అనిపిస్తూ ఉంటుంది. ఎలా పొందుతాం? అనుభవం అవ్వాలి కదా, అది మనకు తెలిసింది అనుభవం అవ్వాలి కదా. ఇప్పుడు అన్నం ఎలా ఉండాలో చెప్పారు, కూర ఎలా ఉండాలో చెప్పారు. మొత్తం ఇలా బియ్యం తెచ్చుకోవాలి, కొనుక్కు తెచ్చుకోవాలి, ఇలా తెచ్చుకోవాలి, ఇది ఇన్ని బియ్యం పోసుకోవాలి, వాటికి కడగాలి, తర్వాత ఇన్ని నీళ్లు పోయాలి, ఆ నీళ్లు పోసి దాన్ని కుక్కర్లో పెట్టాలి, ఇలా ఎంతసేపు ఉంచాలి, ఇన్ని విజిల్స్ వస్తాయి, ఇలా ఆపాలి, ఆ టైం చూసుకోవాలి, అది ఉడికిందా లేదా అని గమనించుకోవాలి అని అన్నం వండడం చెప్పారు. అలాగే కూరలు వండడం చెప్పారు. కూరగాయలు తెచ్చుకోవాలి, పలానా కూర ఇలా కట్ చేసుకోవాలి, ఇంత సైజు ముక్కలు పోయాలి, మొత్తం కూర విధానం అంతా చెప్పారు. మనం ఎప్పుడు అన్నం వండలేదు, కూర వండలేదు, చవటం విని వచ్చేసింది అనుకుంటే వచ్చినట్ట మనకి. వండితే తెలుస్తుంది మనం ఎన్ని తప్పులు చేస్తాం. అందుకని ఇప్పుడు ఇదేంటి అర్థం కానట్టుగా ఉంది అంటే ఏంటి? వండుతున్నప్పుడు తెలుస్తుంది, అర్థం అవ్వాల మనకి. అరే సరిగ్గా వండలేదు, రుచి రాలేదు, ఉప్పు తక్కువైంది, కారం తక్కువైంది, సరిగ్గా ఉడకలేదు, అన్నం అసలు ఉడకలేదు, ఏం జరిగిందబ్బా అని మళ్ళీ పరిశీలించుకుంటూ వెళ్తే కొంతకాలానికి అలా వండగా వండటం వస్తుంది. అలా సాధనలో వెళ్తా ఉంటే ఇలా అర్థం కానట్టుగా, తోచనట్టుగా, గజిబిజిగా, గందరగోళంగా, అంటే ఇటు శరీర భావము, అటు తెలుసుకున్న ఆత్మజ్ఞాన భావము, తెలుసుకున్న అనుభవం లేని, ఇవన్నీ ఘర్షణ పడుతూ గుద్దుకుంటున్నట్టుగా ఉంటుంది మనలోనే మనకి. అలా నడిచి 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 అది ఎక్కడో స్థిరపడుతుంది. అది స్థిరపడే వరకు సాధన చేసుకుంటూ ఉండాల్సిందే. అందుకే ఏంటంటే అసలు మూల భావన బేసిక్గా ఏంటంటే మంచిగా బతకడం నేర్చుకోవాలి. నేనేదో అయిపోయానని అనుకోబాకండి, అసలు ఎవరూ ఏమీ అవ్వలేదు, అవటం లేదు. ఒకవేళ నేను అనంత ఆత్మశక్తిని అనే భావన వచ్చినా కూడా ఇక్కడ ఉన్న ధూళికణం కూడా అనంత ఆత్మశక్తే. అది ప్రత్యేకత ఏముంది? నేనేదో ప్రత్యేకంగా గురువుని అయిపోయాను, దేవుణ్ణి అయిపోయాను, మహాత్ముడిని అయిపోయాను, నాకు ఆత్మశక్తి ఎరుక కలిగేసింది అనేది కూడా మన లోపల పిచ్చి తలంపులయ్యి కాదు. నేను అనంత ఆత్మశక్తిని అన్న ఎరుక కలిగినప్పుడు ఇక్కడ ధూళికణం అదే, ఏగదే, దోమదే, చేమదే, సృష్టి మొత్తం అనంత ఆత్మశక్తి. అప్పుడు తక్కువ లేదు, ఎక్కువ లేదు. అప్పుడు సామాన్యుడిలాగానే ఉంటాడు, ఇంకా సామాన్యుడిలాగా ఉంటాడు, ఇంకా వినయంగా ఉంటాడు, ఇప్పుడు కంటే సామాన్యుడిలాగా ఉంటాడు. శరీర భావంలో ఉండే సామాన్యత కంటే ఇంకెక్కువ సామాన్యంగా ఉంటాడు. ఆడంబరాలు ఉండవు అసలు ఆ అనుభవం అయిన వాళ్ళ దగ్గర. ఎందుకని? ఆత్మశక్తి కాన్నే ఉంటుంది, విశ్వం మొత్తం అదేగా. అందుకని ఇంకా వినయం, ఇంకా ప్రశాంతత, ఇంకా నిశ్చలత, ఇంకా మర్యాద, అలాంటివన్నీ వచ్చేస్తాయి. ఇంకా మంచి లక్షణాలన్నీ వచ్చేస్తాయి. ఆ లక్షణాలన్నీ మనకు వస్తాయి. మనం ప్రయత్నించుకుంటూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలి, మనం గమనించుకుంటూ ఉండాలి. మనం శరీర స్థితి నుంచి సాగుతున్న ప్రయాణం. అలానే ఆ అనుభవం కలిగినాక కూడా శరీరం ఉంటుంది. కాబట్టి శరీర భావం నుంచి ఆ భావంలోకి షిఫ్ట్ అవ్వటం అంత సామాన్యమైన విషయం కాదు. దాన్ని సాధన చేసుకుంటూ కొద్ది కొద్దిగా ముందుకు వెళుతూ ఉండాలి. ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది. ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, నాకు తెలిసింది అనిపించినంతకాలం నాకేమీ తెలియలేదని అర్థం, నాకు అర్థమైంది అని అనిపించినంతకాలం నాకేమీ అర్థం అవట్లేదని అర్థం. అలానే అర్థమైందంటే ఇప్పుడు నేను మాట్లాడింది మీకు అర్థమైంది,
మరి నాకేమీ అర్థం అవట్లేదు అంటున్నారు ఏంటంటే అంటే నాకేమీ అనుభవం అవ్వలేదు. అది అక్కడ విషయం. నాకు తెలిసింది బాగా చెప్పాడు ఈయన అర్థమైంది అన్నారనుకోండి. సపోజ్ నేను చెప్పిన మాటలు మీ బుర్రకెక్కినాయి, అది అర్థం అవటం కాదు, తెలియటం కాదు. అనుభవం అయితే అర్థం అవటం, తెలియటం, ఆచరణకు వస్తుంది. ఇప్పుడు ఊరికనే తలక తెలిసినవి ఉండవు ఈ తలలో. మళ్ళీ మామూలు పనుల్లోకి వెళ్తే ఎన్ని మర్చిపోతాం. చిన్నప్పటి నుంచి ఎన్ని తెలుసుకొని ఉంటాం, ఎన్ని విని ఉంటాం, ఎన్ని చూసి ఉంటాం. అటు భౌతికం కానీ, ఇటు దైవీపరం కానీ, ఇటు ఆధ్యాత్మికం కానీ, అవన్నీ ఎన్ని మర్చిపోయామో, ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు ముఖ్యమైన విషయాలు ఏంటో అయ్యే గుర్తుంటాయి మనకి. అలా కాలగమనంలో నిత్య సాధనగా శ్రవణ మనన నిధిధ్యాసలు ధారణ వరకు ఎందుకు చేయమన్నారంటే మర్చిపోయే అవకాశం ఉంది. లోపల పడిన అన్ని మర్చిపోయే అవకాశం ఉంది. అందుకని మరుపు రాకుండా మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటుంటాం. అంతే, వినపడింది అంతే. అందుకని నాకు తెలిసింది అంటే నాకు నిజంగా తెలియలేదని అర్థం. నాకు తెలుసు అని చెప్పేవాడికి ఎవడికే తెలియలేదని అర్థం అండి. ఎందుకని తెలిస్తే అసలు నాకు నేను అని మాట్లాడడం మొత్తం ఒకటే భావనలో ఉంటుంది. ఇప్పుడు తెలిసిన రమణ మహర్షి ఏమనేవాళ్ళు తెలుసు? ఆయన సొంత శరీరాన్ని ఆయన ఇది అని పిలిచేవాళ్ళు. నా శరీరము నేను అనేవాళ్ళు కాదు, ఆయన తన సొంత శరీరాన్ని ఇది అని సంబోధించేవాళ్ళు మాట్లాడేటప్పుడు. ఇప్పుడు అది వినేసి మనం తెలిసింది అనుకొని ఇది అని మాట్లాడబాకండి. మనం పిచ్చోళ్ళం అనుకొని పిచ్చి హాస్పిటల్లో పడేస్తారు మనం. అలా చరిత్ర మొత్తంలో ఇదే అని మాట్లాడిన ఏకైక వ్యక్తి రమణ మహర్షి ఒక్కడే. తన సొంత శరీరాన్ని ఇది అని సంబోధించి రెండవ దానిగా సంబోధించిన ఏకైక వ్యక్తి ఆయన ఒక్కడే. జీవన్ముక్తులు అనేక మంది ఉన్నారు, కానీ వాళ్ళు కూడా ఇదే అని సంబోధించలా. చాలా అరుదుగా ఉంటాయి. వాళ్ళని మనం అనుకరించకూడదు. వాళ్ళని అనుసరించటం అంటే ఏంటి? వాళ్ళు చెప్పింది తీసుకోవాలంతే. వాళ్ళలాగా డ్రెస్అప్లు వేసి అనుకరించి మేకప్లు వేసుకొని లేదా వాళ్ళ గెటప్లు వేసుకొని తిరగకూడదు. వాళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళ పేర్లే పెట్టేసుకుంటాం తెచ్చుకొని, లేదా వాళ్ళ పేర్లతో సంస్థలు పెడతా ఉంటాం, వాళ్ళ టైప్ డ్రెస్సులు వేసుకుంటా ఉంటాం. ఇదంతా మనం ఎక్కించుకునే పిచ్చి. నువ్వు ఇలా ఉండాలని సృష్టి నిన్ను ఇలా తయారు చేసింది, నీకు సపరేట్ రూపం ఇచ్చింది, నీకు సపరేట్ గొంతు ఇచ్చింది, నీకు సపరేట్ వేలు ముద్రలు ఇచ్చింది, అన్ని సపరేట్. చూడండి, ఏ మానవుడు ఇంకో మానవుడితో కలవడు. అప్పుడు నువ్వెందుకు ఆయన డూప్లికేట్ చేస్తున్నావు? ఆయన నీకు నచ్చిన గురువు అయి ఉండొచ్చు, దేవుడు అయి ఉండొచ్చు, మహాత్ముడు అయి ఉండొచ్చు, జీవన్ముక్తుడు అయి ఉండొచ్చు. బోధన అనుసరించు, డూప్లికేట్ చేయకు. జెరాక్స్ కాపీలాగా మారదామని ట్రై చేయకు. అనుభవాన్ని పొందు ఆ బోధ ద్వారా. అందుకని అలా అనిపిస్తుంది. ఆ అనిపించే దానిని గ్రహించుకొని నేను సామాన్య స్థితిలోనే ఉన్నాను, అది సాధన చేసుకొని ఆ స్థితిని పొందాలి అని ఎవరికి వాళ్ళు నిర్ణయించుకొని ఆ సాధన కూడా మీకు ఎంత వీలవుతుందో, ఎప్పుడు వీలవుతుందో, ఎలా వీలవుతుందో, ఏ సాధనా విధానం మీకు నచ్చుతుందో, ఏ సాధనా విధానం మీకు సౌకర్యంగా ఉంటుందో అలా చేసుకుంటూ ముందుకు సాగటమే. భౌతికంగా శరీరపరంగా జీవించినంతకాలం మంచిగా మాత్రమే జీవించాలి. ఆత్మజ్ఞాన మార్గ ప్రయాణం చేసి నేను అనంతాత్మశక్తిని అని ఎరుకను తెలుసుకోవాలనుకున్న ప్రతి వాళ్ళు జీవన విధానంలో జీవించేటప్పుడు సంపూర్ణంగా మంచిగానే జీవించాలి. మంచిగా జీవించిన వాళ్ళకి అసలు అది అర్థం కాని కూడా అర్థం కాదు, వినొచ్చుగాక. ఒకవేళ విని అర్థమైనా మంచిగా జీవించిన వాళ్ళు దాన్ని మర్చిపోతానే ఉంటారు. మర్చిపోయారు కాబట్టి వాళ్ళు మంచిగా జీవించట్లేదు. ఇది బేసిక్ ప్రిన్సిపల్, రూల్ ఇది. తర్వాత మీ వీలుని బట్టి వినటం, సాధన చేసుకోవటం, కాసేపు కూర్చోవటం. అది కూడా ఏంటి, కుటుంబాలు అశ్రద్ధ చేయకూడదు, బాధ్యతలు అశ్రద్ధ చేయకూడదు. ఎందుకని ఆల్రెడీ వచ్చి శరీరం ధరించేసి కుటుంబాల మధ్యలోకి వచ్చేసి కూర్చున్నాం మనం వాటిని ఇప్పుడు గందరగోళం చేయకూడదు. శరీరపరమైనటువంటి రుణానుబంధాలు ఏమున్నాయో, బాధ్యతలు ఏమున్నాయో, కర్మలు ఏమున్నాయో అన్ని పూర్తి చేస్తే కానీ ఆత్మజ్ఞానం దాకా వెళ్ళటానికి శరీరం మనం వదిలిపెట్టదు. శరీరం అంత ప్రకృతి. ఈ శరీరం అనే ప్రకృతి ఎక్కడిదే? ఆ అనంతాత్మశక్తి అనేటువంటి ఆ శక్తి యొక్క వ్యక్తీకరణే. కాబట్టి ఈ ప్రకృతి నిన్ను వదిలి, అంటే ఈ శరీర భావం నుంచి వదిలించి ఆ అనంత ఆత్మభావాన్ని కలిగించాలి అంటే ఈ శరీరపరమైనటువంటి భావ పరంపరలో ఉన్న రుణం ఏదుందో, కర్తవ్యం ఏదుందో, బాధ్యత ఏదుందో అంతకాలం అవన్నీ చేసి తీర్చుకుంటేనే అది వదులుతుంది మనని. అప్పుడు ఆ జ్ఞానం కలుగుతుంది. అప్పటి వరకు లోపల ఈ జ్ఞానమే ఉంటుంది. అందుకని చేయాల్సినవన్నీ కరెక్ట్గా చేయాల్సిందే. దాటి వెళ్ళిపోదామంటే కుదరదు. ఎందుకని రెండూ ఒకటేది. అనంతాత్మశక్తి యొక్క వ్యక్త రూపం సృష్టి, సృష్టి యొక్క అవ్యక్త రూపం అనంతాత్మశక్తి.
ఇప్పుడు వ్యక్త రూపం నుంచి అవ్యక్త రూపంలోకి మనం వెళ్ళాలి అంటే వ్యక్త రూపంలో ఉన్నటువంటి రుణానుబంధాలన్నీ తీర్చుకొని ఈ వ్యక్త రూప సృష్టి యొక్క భావాలు ఏవైతే మనలో ఇమిడి ఉన్నాయో ఆ భావ పరంపరకు సంబంధించినటువంటి రుణానుబంధాలన్నీ తీర్చుకుంటే అది మనం వదిలేస్తుంది అంటే ఏంటి? అది వదులుతాం అంటే మనలో ఆ భావాలు పోతాయి. అప్పుడు జ్ఞానభావంలోకి అందులోకి వెళ్తాం, ఆత్మజ్ఞాన భావంలోకి. కాబట్టి బాధ్యతలన్నీ కరెక్ట్గా చేయాలి. సృష్టి విధానమే మరి శరీరం అంతా సృష్టించిందే, ఈ ఏర్పాట్లన్నీ సృష్టి చేసిందే. మొత్తం సృష్టియే కారణం మనం ఇలా ఉండటానికి, మొత్తం సమస్తానికి. ఆ సృష్టి యొక్క కారణం శక్తి, శక్తిలోనే సృష్టి ఉంది, అదే ఆత్మశక్తి. కాబట్టి ఎవరొక వాళ్ళు తమ బాధ్యతలు కరెక్ట్గా చేసి అంటే తమ కర్తవ్యాలు సరిగా నిర్వహించి ఆ రుణానుబంధాలు ఉన్నంత కాలం నేను శరీరం అనే భావన లోపల ఇమిడిపోయే ఉంటది. సృష్టి విభేదం, విభిన్నత, వైరుధ్యము కనపడుతూనే ఉంటది. అందుచేత శరీరం ఇవ్వబడింది, ధరించాం. అవన్నీ కరెక్ట్గా నిర్వహించేసినప్పుడు కాయ పండవుతే చెట్టును వదిలేసినట్టుగా నువ్వు పండిపోయినాక, నీ అన్ని కరెక్ట్గా అయిపోయినాక అనంత ఆత్మశక్తి జ్ఞానంలో కంటే అవ్యక్త స్థితిలోకి వ్యక్త స్థితి వెళ్ళిపోద్ది, నీకు అర్థమైపోద్ది, నువ్వు అందులో మిడిపోతావు. అందుకని ముందు భౌతిక జీవితాన్ని అశ్రద్ధ చేయకండి. భౌతిక జీవితాన్ని శ్రద్ధగా సాగిస్తూ సంపూర్ణ కర్తవ్యాలు నిర్వహించుకుంటూ రుణాలు పెంచుకోకండి. అంటే మోసాలు చేసేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, అన్యాయాలు చేసేవాళ్ళు మంచిగా బతకండి అనేది ఎందుకంటే రుణం పెరగకుండా. అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు, కుట్రలన్నీ రుణం పెరుగుతుంది. దేని రుణం? శరీర రుణం. ఇవన్నీ ఎందుకు చేస్తావు? శరీరం నేనని దాని సౌఖ్యం కోసం చేస్తావు. అప్పుడు శరీరానికి బాకీ పెంచుకుంటున్నావు నువ్వు. కాబట్టి శరీరం నిన్ను వదలదు, నువ్వు శరీరాన్ని వదలవు. శరీరాన్ని వదలాలి అంటే శరీర రుణం తగ్గుతూ ఉండాలి. మంచిగా బతకాలంటే కంట్రోల్ పవర్ ఉండాలి, మనసు మీద, శరీరం మీద కంట్రోల్ ఉండాలి. ఆ కంట్రోల్ తెచ్చుకొని మంచిగా బతుకుతున్నప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టవు, నువ్వు ఇబ్బంది పడకుండా బతుకుతున్నప్పుడు ఎదుటి వాళ్ళకి నీ మీద ఇబ్బంది ఉండదు, ఎదుటి వాళ్లతో ఎటువంటి ఘర్షణలు ఉండవు. నీ బాధ్యతలను సక్రమంగా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు శరీర రుణాలు తీరిపోతాయి. బయట శరీరమైనా నీ శరీరమైనా, ఇతరుల శరీరాలైనా నీ శరీరమైనా. అప్పుడు ఆటోమేటిక్గా అదే శరీరంలో ఉన్నటువంటి అవ్యక్త రూపంలో ఉన్నటువంటి ఆత్మశక్తి యొక్క ఎరుకని నువ్వు పొందగలుగుతావు. ఎందుకని? వ్యక్తీకరించబడిన దాని రుణం తీరిపోయింది కాబట్టి, దీనికి సంబంధిత మొత్తం నువ్వు అనుభవించి ఆస్వాదించి ధర్మయుతంగా బతికే వదిలేసావు కాబట్టి అప్పుడే వదలబడుతుంది అది. అందుకని ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఎంత చెప్పుకున్నా ఇది పూర్తయ్యే సబ్జెక్ట్ కాదు, అది పొందే వరకు మాట్లాడుకుంటూ ఉండాల్సిందే. మీకు ఒకటే గుర్తు, నేను మాట్లాడుతున్నాను, చెబుతున్నాను, మీరు అడుగుతున్నారు, నేను ఇలా శీర్షికలు చెబుతున్నానంటే అంతకాలం నేను సామాన్యుడిని, నేనేమి పొందలేదని గుర్తు. ఇక నేనే పొందలేదని ప్రతి శీర్షికలోనూ చెబుతున్నప్పుడు మిమ్మల్ని మీరు ఎస్టిమేషన్ వేసుకోండి దాని ఆధారంగా. అలాని పొందడం అసాధ్యం మాత్రం కాదు, ఇలా ప్రయాణం సాగితేనే సాధ్యం. అది సాధ్యమే, అది సాధ్యం కాదు ఆ మార్గంలోకి ఎందుకు ప్రయాణిస్తాం? అలానే ఆ పొందే ప్రక్రియలో హఠాత్తుగా జరగదది. చాలా భౌతిక విషయాలను, అంటే నాకు సంబంధించిన 180% భౌతిక విషయాలన్నీ వదిలేశాను. వదిలేశాను కదా, వదలగలిగాను. అది వదిలించింది, ఆ జ్ఞానం వదిలించింది. 20% ఉన్నాయి, అవి ఉన్నాయి కానీ మాట్లాడుతూనే ఉన్నాను. ఆ 20% నేను వదిలే ప్రయత్నం చేస్తాను, ఆ జ్ఞానం వదిలించే ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడు జరుగుద్ది, అది ప్రాసెస్లో జరుగుద్ది. 80% హఠాత్తుగా జరగల, 1%తో మొదలయ్యి 80% వరకు వచ్చింది. పర్సంటేజ్లు మీకు అర్థం అవడానికి చెబుతున్నాను అంతే. మరి 80, 81 అవుద్ది, 82 అవుద్ది, 83 అవుద్ది. ఉదాహరణకు చెప్పి అక్కడేం కొలతలు లేవు. అలా మీరు కూడా సాగుతూ ఉంటే కాలంలో అది సాగుతూ ఉంటుంది. పువ్వు పిండి అవుద్ది, పిండి కాయ అవుద్ది, కాయ పండు అవుద్ది, పండు అయినాక పండు చెట్టును వదిలేస్తుంది, కాయ చెట్టును వదిలేస్తుంది. ఎందుకంటే చెట్టు అవసరత లేదు. అటువంటి ఒక స్థితి వస్తుంది. కంగారు పడకుండా చక్కగా వెళ్ళండి. అప్పటి వరకు కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, తోచనట్టుగా ఉంటుంది, అర్థం కానట్టుగా ఉంటుంది, గజిబిజిగా ఉంటుంది. కానీ ఇలా అవన్నీ మళ్ళీ చెప్పుకున్నప్పుడు ఏదో అర్థమైనట్టుగా ఉంటుంది. శరీర భావంతో మళ్ళీ మామూలు జీవితం జీవిస్తున్నప్పుడు అర్థం కానట్టుగా ఉంటుంది. కానీ మళ్ళీ ఏదో ఆత్మజ్ఞాన గ్రంథాలు చదువుతూ ఆత్మజ్ఞాన విషయాలు చదువుకుంటూ వింటున్నప్పుడేమో తెలిసిపోయినట్టు ఉంటుంది. ఇదంతా ఇంతే, అటు ఇటు అంటే ఆత్మ జ్ఞానము అనే దాంట్లోంచి
భౌతికత అనే దానిలోకి, భౌతికత అనేటువంటి శరీర భావంలోంచి ఆత్మజ్ఞానంలోకి అటు ఇటు జంపు కొడుతూ ఉంటాం. అటు వెళ్ళినప్పుడు అంటే శరీర భావాల్లోకి వెళ్ళినప్పుడు అర్థం కానట్టు, తోచనట్టు, గజిబిజిగా ఉన్నట్టు ఉంటుంది. ఆత్మజ్ఞాన భావాలు ఉంటున్నప్పుడు అర్థమైనట్టు, అంతా తెలిసిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ జీవించవలసిన శరీరంతోనే కనుక ఇలాగే అటు ఇటు సాగుతూ ఇది వెళ్ళి ఒక రోజుకి మోక్షంలో పడిపోద్ది, ముక్తిలో పడిపోద్ది, బ్రహ్మంలో పడిపోద్ది, ఆత్మలో పడిపోద్ది, ఆనందాత్మశక్తి ఎరుకను పొందుతుంది. అది ఇలాగే సాగుతుంది మార్గం. అర్థం చేసుకోండి. మళ్ళీ ఏమన్నా సందేహం ఉంటే అడిగే ప్రయత్నం చేయండి. నేను చెప్పినవి నా సొంత విశ్లేషణలు. నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా నచ్చకపోయినా, తప్పు ఉందని అనిపించినా దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. మీకు ఏమన్నా అర్థమయ్యి ఆచరించుకోవడానికి వీలుగా ఉంటే అది కూడా 1కి 10 సార్లు విని అందులో మంచి ఉంటే మాత్రమే తీసుకోండి, చెడు ఉంటే వదిలేసేయండి. మంచిని మీకు ఆచరించుకోవడానికి అనువుగా మీకు దొరికితే తీసుకొని మీ జీవితంలో ఆచరించుకోండి. శుభమస్తు. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక.